కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం, వారిపై ఏ క్రమశిక్షణ చర్యలు ఉండవు, బీసీ కులగణన సైతం రెడ్లే జరిపారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత తగ్గించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మదియాష్కి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంటుంది. ఎందుకోసం ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం, వారిపై ఎలాంటి క్రమశిక్షణలు ఎలాంటి చర్యలు ఉండవు, బీసీ కులగణన సర్వేను సైతం పార్టీలోనే రెడ్లు నిర్వహించారు. రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత మదియాష్కి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యం అనే రెడ్డిలో అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మదియాష్కి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారని ఆయన ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే క్రమశిక్షణ తప్పారని వివరించారు. కింది స్థాయి కార్యకర్త నుంచి ఎంత పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే చర్యలు ఒకే విధంగా ఉండాలన్నది తన అభిమతం అని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావు ఉండకూడదని చెప్పారు. గతంలో కొందరు పెద్ద నాయకులు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవడంపై అప్పటి పీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మదియాష్కి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం నిర్వహించిన కులగణన సైతం అగ్రకుల నేతలే డిసైడ్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీ కులగణనపై జరిగిన సమావేశానికి బీసీ నేతలైన తనను పిలవకుండా జానారెడ్డి కేశవరావును పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు న్యాయం, ఇతరులకు ఒక న్యాయం జరుగుతుందని ఆరోపించారు. తీర్మార్ మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన బీసీల గొడవ అయితే మొదలైంది, మరో పక్కన అయితే ఇలా ఉన్నటువంటి వివక్షత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లదే రాజ్యం, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల ఆధిపత్యం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అనేక మంది కూడా రెడ్లు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఒక దళితులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ వీళ్ళు మాత్రమే కనబడతారా అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది